జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 38వ సర్గ. సగర చక్రవర్తి చరిత్ర. విశ్వామిత్రుడు శ్రీరామునికి సగర చక్రవర్తి చరిత్రను ఇట్లు తెలిపెను. రామా, పూర్వము అయోధ్యను మిక్కిలి బలశాలియు ఎల్లప్పుడూ సత్కార్యములు చేయువాడును ప్రజలను ధర్మయుక్తముగా పరిపాలించువాడును కీర్తిమంతుడును అగు సగర చక్రవర్తి పరిపాలించుచుండెను. అతనికి 2 భార్యలు. పెద్ద భార్య కేసిని, చిన్న భార్య సుమతి గరుత్మంతుని చెల్లెలు. సగరుడు పుత్రులు లేని చింతతో ప్రశ్రవణ పర్వతమునందు తపస్సు చేయగా భృగు మహర్షి ప్రత్యక్షమై ఆ రాజునకు 2 వరములు ఇచ్చెను. నీ భార్యలిరువురిలో ఒకరికి వంశమును నిలుపు కుమారుడు, మరి ఒకరికి మహాబలశాలులు అగు 60,000 మంది పుత్రులు కలుగుదురు అనెను. అప్పుడు పెద్ద భార్య ఒక కుమారుని, చిన్న భార్య 60,000 మంది పుత్రులను కోరిరి. పెద్ద భార్య గర్భమున అసమంజసుడు జన్మించెను. చిన్న భార్య గర్భమున నున్నటి గర్భపిండము జనించెను. దానిని చీల్చుకొని 60,000 శిశువులు జన్మించిరి. వారిని నేతికుండలలో ఉంచి జాగ్రత్తగా సాకుచుండగా వారు పెద్దవారై బహుపరాక్రమవంతులు అయిరి. అసమంజసుడు నగరములోని చిన్న పిల్లలను ఎత్తుకొని పోయి సరయూ నదిలో వైచి వారు మునుగుచూ తన్నుకొనుచుండగా ఒడ్డు నుండి నవ్వుచూ ఆనందించుచుండెను. ప్రజలందరూ ఈ పాపకృత్యములను రాజునకు విన్నవించగా సగరుడు అసమంజుని దేశము నుండి వెడలగొట్టెను. అసమంజుని కుమారుడు అంశుమంతుడు. ఇతడు ధర్మప్రవర్తనుడు, ప్రజల మేలు కోరువాడు. జై శ్రీరామ్. 38వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజ డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.